దేవగిరి పట్టణాన్ని పూర్వం సుదర్శనసేన మహారాజు పాలించాడు. ఆయనకు ఒకే ఒక సంతానం చంద్రసేన. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమె అపూర్వ సౌందర్యం గురించిన వార్తలు దేశదేశాలకు వ్యాపించాయి. ఆమెను పెళ్లాడితే దేవగిరి రాజ్యం కూడా లభిస్తుంది. సౌందర్యలోభము, రాజ్యలోభము ఒకదానికొకటి తోడు కావటం చేత అనేక దేశాల రాజకుమారులు చంద్రసేనను పెళ్లాడాలని ఆత్రపడసాగారు. రాజుకు చంద్రసేన వివాహం పెద్ద సమస్య అయి కూర్చుంది. ఆమెను ఎవరికిచ్చి చేసినా రాజుల మధ్య కలహాలు పెరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి, దేవగిరికి ప్రమాదం కలగవచ్చు. ఈ ప్రమాదాలు రాకుండా ఉండాలంటే స్వయంవరం ఏర్పాటు చేయటం తప్ప మరొక మార్గం లేదు. అయితే ఆ స్వయంవరం ఏ పద్ధతిలో ఏర్పాటు చెయ్యాలన్నది రాజు నిర్ణయించుకోలేకపోయాడు. రాజు ఈ సమస్యతో సతమతమవుతూ ఉండగా ఒక రత్నాల వర్తకుడు ఆయనకు మరొక సమస్య తెచ్చిపెట్టాడు. ఆ సమస్య ఏమిటంటే, రత్నాల వర్తకుడు వర్తకం మీద దూరదేశానికి ప్రయాణమవుతూ దారిలో దొంగల భయం ఉండటం చేత తాను వెంట తీసుకుపోదలిచిన అమూల్యమైన వజ్రాలను మూరెడు పొడుగు చేతికర్రలో పెట్టి పైకి అతుకు తెలియకుండా చెయ్యమని ఒక వడ్రంగి నిపుణుణ్ణి కోరాడు. వడ్రంగి అందుకు ఒప్పుకున్నాడు. అయితే వజ్రాలను కర్రలో అమర్చేటప్పుడు వర్తకుడు దగ్గరుండరాదు. కర్రను వర్తకుడికి ఇచ్చిన తర్వాత ఒక నెలదాకా ఆ కర్రలోని వజ్రాలకు వడ్రంగి జవాబుదారు. ఈ నెల రోజులలోగా వర్తకుడు కర్ర విరిచి చూసిన పక్షంలో అందులో వజ్రాలు లేకపోతే వాటి ధర వడ్రంగి ఇచ్చుకుంటాడు. ఒకవేళ కర్రలో వజ్రాలు ఉన్నట్టయితే అవి వడ్రంగికి ఇచ్చేయాలి. నెల గడువు దాటినాక కర్ర విరిచి చూసిన పక్షంలో అందులో వజ్రాలు లేకపోతే అందుకు వడ్రంగి జవాబుదారు కాదు. ఈ షరతులలో ఉన్న చిక్కులు ఆలోచించక వర్తకుడు వాటికి ఒప్పుకున్నాడు. వడ్రంగి వజ్రాలు తీసుకుని కర్ర తయారుచేసి ఇచ్చాడు. వర్తకుడు ఆ కర్రను ఎంతో జాగ్రత్తగా పరీక్షించాడు. దాని లోపల డొల్ల ఉన్నట్టుగాని అతుకు ఉన్నట్టుగాని కొంచెం కూడా తెలియరాలేదు. వడ్రంగి తన వజ్రాలు కాజేసి మామూలు కర్ర ఇచ్చాడేమో. కర్ర విరిచి చూద్దామంటే అందులో నిజంగా వజ్రాలుంటే వాటిని పరువు నష్టం కింద వడ్రంగికి ఇచ్చుకోవాలి. అందులో వజ్రాలు లేని పక్షంలో వడ్రంగి వద్ద వజ్రాలుగాని వాటి ధరగాని రాబట్టవచ్చు. కాని వర్తకుడి సమస్య మళ్లీ మొదటికే వస్తుంది. పోనీ నెల రోజులు గడువు దాటినాక కర్ర విరిచి చూస్తే అందులో వజ్రాలు లేకపోతే ఏం చెయ్యాలి? గడువు దాటాక కర్రలోని వజ్రాలకు వడ్రంగి జవాబుదారు కాదు. రత్నాల వర్తకుడు ఈ సమస్యను తెచ్చి రాజుగారి ముందు పెట్టి, మహారాజా, ఈ కర్రను విరచకుండా ఇందులో వజ్రాలు ఉన్నది లేనిది నాకు తెలియజెప్పాలి. కర్రను ఆడించి చూశాను, ఎలాంటి చప్పుడూ లేదు అన్నాడు. రాజకుమార్తె స్వయంవరం ఏర్పాటు చేయటానికి వర్తకుడి సమస్య బాగా పనికొచ్చింది. రాజు తన కుమార్తె స్వయంవరం జరుగుతుందని చాటింపు వేయించాడు. రాజకుమార్తెతో పాటు రాజ్యాన్ని కూడా సంపాదించవచ్చునని ఎక్కడెక్కడి రాజకుమారులు స్వయంవరానికి వచ్చారు. రాజు వారినందరినీ ఒక భవనంలో సమావేశపరిచి వడ్రంగి తయారుచేసిన కర్రను ఎట్టిచూపి, ఇది ఉత్తకర్ర లేక ఇందులో ఏదైనా ఇతర పదార్థం దాచి ఉన్నదా, ఈ సంగతి తేల్చి చెప్పి నిరూపించిన వారికి నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు. కర్రను ఒక బల్లమీద ఉంచారు. ఒక్కొక్క రాజకుమారుడే వచ్చి ఆ కర్రను పరీక్షించాడు. అది నున్నగా ఉన్నది, ఎక్కడా అతుకు తెలియటం లేదు. ఇందులో ఏమీ లేదు, ఇది మామూలు కర్ర అని చెప్పి రాజకుమారులు తమ తమ స్థానాలలో కూర్చోసాగారు. కొందరికి ఈ పరీక్ష అవమానకరమని తోచి వారు దాన్ని పరీక్షించను కూడా లేదు. ఇంతలో ఒక రాజకుమారుడు, సువర్చల నగర యువరాజు, తన స్థానంలోంచి లేచివచ్చి కర్రను పరీక్షించాడు. అతను దాని మధ్యభాగాన్ని 2 వేళ్లతో పట్టుకుని చూసి, ఇందులో అన్యపదార్థం ఉన్నమాట నిజం, ఒక నీళ్ల తొట్టి తెప్పిస్తే ఆ సంగతి నిరూపిస్తాను అన్నాడు. రాజభటులు నీళ్ల తొట్టి తెచ్చి బల్లమీద పెట్టారు. రాజకుమారుడు ఆ కర్రను తొట్టిలో వేశాడు. అది నీటిలో నిలువుగా నిలబడింది. సగభాగం నీటిలో మునిగి మిగిలిన కర్ర నీటిపైన తేలుతూ అందరికీ కనబడింది. ఇది మామూలు కర్ర అయితే నీటిమీద అడ్డంగా తేలేది. దీని దిగువ భాగంలో బరువు ఉన్న కారణంచేత ఆ భాగం నీటిలో మునిగింది. కర్ర దిగువ భాగంలో ఏదో అదనపు బరువున్నటానికి ఇదే రుజువు అన్నాడు సువర్చల యువరాజు. వర్తకుడు, రాజుగారు ఒకేసారి పెద్ద నిట్టూర్పు విడిచారు. సువర్చల యువరాజుకు చంద్రసేనకు వైభవంగా పెళ్లి జరిగింది.
స్వయంవరానికి వచ్చిన వారందరూ వరనిర్ణయం జరిగిన పద్ధతి సక్రమంగా ఉన్నదని తృప్తిపడ్డారు. వివాహం ముగియగానే వర్తకుడు విదేశాలకు బయలుదేరి వెళ్ళిపోయాడు. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.